గౌరవ మిత్రులందరికీ నమస్కారం. గత 3-4 రోజులుగా సోషల్ మీడియా మొత్తం ఒకటే విషయం మీద చర్చ జరుగుతుంది. అదే మా బాస్ పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదలని ఆపుతారు డిస్ట్రిబ్యూటర్లు అని చెప్పని. గౌరవ మిత్రులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒక విషయం. మెగా అభిమానులని ఏదో అభిమానులుగా కాకోకుండా గొప్పగా వాళ్ళని సమాజ సేవకుల నుండి ఒక రాజకీయ పరిణితి చెందినటువంటి కార్యకర్తలుగా తీర్చిదిద్దారు. మాలోని సేవా గుణాన్ని, మా సేవా కార్యక్రమాలు చూశారు. మా నాయకుడి జోలికి వస్తే గతంలోనే మేము ఇలాంటి ఆలోచన విధానంతో ఉంటామనేది అందరికీ అర్థమయ్యే విధంగా 2024 ఎలక్షన్స్లో అది నిరూపితమైంది. ముఖ్యంగా ఆ నలుగురు అంటున్నారు. వాళ్ళు ఏ రకమైనటువంటి లాభాపేక్ష కోసం చేస్తున్నారో తెలియదు, కానీ ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. మెగా అభిమానులన్నా జన సైనికులన్నా ఆషామాషిగా చూసుకుంటూ ఉండేవాళ్ళు కాదు. కళ్యాణ్ గారికి కానీ మెగా ఫ్యామిలీకి కానీ ఏమాత్రం హాని జరుగుతుంది అంటే, ఎంత పెద్ద విధ్వంసం జరుగుతుందో అది మీ ఊహకి వదిలేస్తున్నాం. ఇది ఏదో భయపెట్టిస్తున్నాం కాదు, ఒక సమాజ సేవ చేయాలనేటువంటి సోషల్ కమిట్మెంట్తో ముందుకు వచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఇలాంటి, అంటే ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఇలాంటి చర్యలకు పూనుకోవడం నిజంగా అంటే చాలా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. మీకు రోజంతా కృతజ్ఞత ఉండాలా. మీ తెలుగు కళామ తల్లిని నమ్ముకొని బయటికి వచ్చి అసలు మీకు న్యాయం చేస్తూ, ప్రజలకు న్యాయం చేస్తూ, మీ రంగానికే ఒక వనదీసినటువంటి మహనీయుడు ప్లేస్లో ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తిని ఇంకా ప్రోత్సహించేది పోగా మీరు ఇలాంటి పనులు చేసేది. అదేదో అంటారు చూడు, ఏదో కాలాలు వస్తాడంట, వానాకాలం, వర్షాకాలం, ఎండాకాలం అని చెప్పి. మీ అందరికీ పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇలాంటి పనికిమాలిన పనులన్నీ చేస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు వెనకలు ఉన్నారనేది ఆల్రెడీ మా మంత్రి కందుల దుర్గేష్ గారు హోంశాఖ కార్యదర్శికి హుకుం జారీ చేశారు. ఖచ్చితంగా అంటే వెనకలున్న వాళ్ళందరినీ తీయని చెప్పి మర్యాదగా ఉంటే సరే, లేదంటే చూడండి, సినిమా ప్రేమికులు అభిమానులు లేనిది ఎవ్వరు లేరు. సినీ డిస్ట్రిబ్యూటర్లు లేరు, థియేటర్ యాజమాన్యాలు లేరు, ముఖ్యంగా ఎవరైనా కానీ కళాకారులు లేరు, ఎవరు లేరు. అభిమానుల ఆగ్రహానికి గురైతే ఇంకది చెప్పుకోవాల్సిన విషయం కాదు. అది మీకు ఊహ వదిలేస్తున్నాం. ఖచ్చితంగా మర్యాదగా మాకు సానుకూలంగా ఉండి ముందుకు పోతే ఓకే, లేదంటే మా నాయకుడు చెప్పాడు కదా, మనల్ని ఎవరు ఆపేది అని చెప్పి, అలా ఉంటుంది మా పరిస్థితి. ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాబోయే రోజుల్లో మలుసుకోవాలని చెప్పి తెలుపుకుంటూ జై హింద్.